కరీంనగర్లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీ షాపులోకి చొరబడ్డ దొంగలు భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సిబ్బంది సెక్యూరిటీ గార్డులపై తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. పట్టపగలు అందరూ చూస్తుండగా కరీంనగర్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కాల్పుల ఘటనలో సిబ్బంది సెక్యూరిటీ గార్డులు గాయపడ్డారని వారిని ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. దోపిడీ అనంతరం దొంగలు ఎటువైపు వెళ్లారనే విషయాన్ని తెలుసుకునేందుకు నగరంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాపులోకి కస్టమర్ల ముసుగులో చొరబడ్డ 5 వ్యక్తులు సినీ ఫక్కీలో దోపిడీకి పాల్పడ్డారు. లోపలికి రాగానే వారి దగ్గర ఉన్న తుపాకులతో సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. షాపులోని బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల శబ్దంతో దుకాణంలో ఉన్న వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. మీడియా